మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ ఆరోపించారు. పీపీపీ విధానంలో జువ్వెల దిన్న ఫిషింగ్ హార్బర్ వేగంగా అభివృద్ధి చెందుతూ మత్స్యకారులకు భరోసా కల్పిస్తుందన్నారు. గతంలో మత్స్యకారుల కోసం ఏమీ చేయని వారు ఇప్పుడు విమర్శలు చేయటం హాస్యాస్పదమని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రభుత్వం అని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నిన్నటి రోజున మాజీ మంత్రి మత్స్యశాఖ మంత్రివర్యులు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మత్స్యకారులు చేసింది ఏందని చెప్పి అడగడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఆ మంత్రి గారికి ఒకటే విషయం చెప్తా ఉన్నా. గత 5 సంవత్సరాలు మీరు మత్స్యకారు అని చెప్పి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటున్న మీరు గత 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మత్స్యకారులకు ఏం చేశారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్ గారి మెప్పు కోసమో మంత్రి పదవి కాపాడుకునే కోసమో మీరు మత్స్యకారులను తాకట్టు పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. 217 జీవో తీసుకొచ్చి మత్స్యకారుల జీవనోపాధికి వారి గురితాళ్లుగా మారే జీవో ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారులందరినీ ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మత్స్యకార ముద్దుబిడ్డ అయిన కొల్లు గారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ జీవో వల్ల మత్స్యకార హక్కులు కోల్పోతాం, మా సంక్షేమం కోల్పోతాం అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే మీరు ఆ జీవోను ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని చెప్పి నీరు కాచి ఆ తర్వాత అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులకు మన ప్రభుత్వం రాగానే 210 జీవో రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం, మన కూటమి ప్రభుత్వం రాగానే 210 జీవోను రద్దు చేసిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఈ రోజు వేట సమయంలో మత్స్యకారులు జీవనోపాధికి వెళ్ళినప్పుడు ఆ వేటగాడు ఏదైనా ప్రమాదశాతం నిలబడి చనిపోతే ఇచ్చే నష్టపరిహారం కూడా మీరు ఎన్నో రకాలుగా కొరలు చేశారు. మీకు అమ్మఒడి వస్తుందనో, కరెంటు బిల్లు పెరిగిందనో, ఇతర కారణాలు చూపిస్తూ ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. 2018 నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న 95 కుటుంబాలకు సంబంధించి ఈ రోజు మేము వారం కిందతే ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విషయం కాదని అడుగుతా ఉన్నాం. అలాగే మీరు 2014-19 ప్రభుత్వంలో ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మీరు గత 5 సంవత్సరాలు మత్స్యకారుల విషయం ఏదైనా పట్టించుకున్నారా? మీరు ఏనాడైనా ఒక వల ఇచ్చారా? ఒక వల ధర్మం ఇచ్చారా? ఒక బోట్ ఇచ్చారా? ఒక ఐస్ బాక్స్ ఇచ్చింటారా? మీరు ఈ రోజు గత 5 సంవత్సరాలు మత్స్యకారులను అన్ని రకాలుగా దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఇచ్చాం, మేము గొప్పగా చెప్పుకుంటాం. మా నాయకుడు నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2014-19 ప్రభుత్వంలో మత్స్యకారులకు సంబంధించి పనిముట్లకు సంబంధించి ఐస్ బాక్స్లు ఇచ్చాం, వలలు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, 3 వీలర్స్ వెహికల్స్ ఇచ్చాం, రవాణాకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయాలకు సంబంధించి వాహనాలు ఇచ్చాం. తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి కూడా వాళ్ళ అభివృద్ధి కొరకు వాళ్ళకు నిధులు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆన్లైన్ విద్యా విధానంతో ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా ఇప్పుడు ఆఫ్లైన్ విద్యా విధానంతో విద్యాపీఠ్గా మన ముందుకు వచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సుదూర ప్రాంతాల విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసెస్తో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను నగరంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో మేటి అయిన ఆన్లైన్ ఫిజిక్స్ వాలా ఇప్పుడు నగరంలోని బెన్ సర్కిల్ నందు తమ ఆఫ్లైన్ బ్రాంచ్ అయిన విద్యాపీఠ్ను నూతనంగా ప్రారంభించింది. ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పెరంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఫిజిక్స్ వాలా ప్రతినిధులు మహమ్మద్ నజీర్, అమిత్ సింగ్, విద్యాపీఠ్ ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫిజిక్స్ వాలా ఆన్లైన్ క్లాసులు ప్రవర్తిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సంగతి తెలిసిందేనని, మొదటిసారిగా ఆఫ్లైన్ విద్యా విధానంతో నగరంలోని బెన్ సర్కిల్ నందు విద్యాపీఠ్ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. దాదాపుగా ఫిజిక్స్ వాలా 250 బ్రాంచ్లతో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందేనని, విజయవాడ, విశాఖపట్నం కేంద్రంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. సుదూర ప్రాంత విద్యార్థులకు సైతం ఈ కోచింగ్ సెంటర్ అనువుగా ఉంటుందని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక వేదిక అవుతుందని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు. అనంతరం ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా ప్రారంభించిన ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేశారు. ఆన్లైన్ విధానంలో ఎటువంటి నాణ్యమైన విద్యను అందించామో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా స్మార్ట్ క్లాసులతో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించనున్నామని, ప్రతి విద్యార్థిని సరిచేసి వారు మంచి స్థాయికి వెళ్లే వరకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మొత్తం 250 బ్రాంచులు సుమారు దేశం మొత్తం మీద కలిగి ప్రప్రథమంగా విజయవాడలోకి రావడం, అందులో విశాఖపట్నం, విజయవాడ క్యాంపస్ల కింద డే అండ్ రెసిడెన్షియల్
ఒక కోచింగ్ సెంటర్, అది కూడా అత్యాధునిక పద్ధతిలో లైవ్ డెమాన్స్ట్రేషన్ యాప్ ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న రూరల్ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కూడా లైవ్ క్లాసులు చూసే విధంగా యాప్ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా విజయవాడలో ఒక కోచింగ్ సెంటర్ విత్ స్మార్ట్ క్లాస్తో జరగడం ఇదే మొదటిసారి. ముందుగా ఇక్కడ ఫ్రాంచైజీ నిర్వాహకులకి, అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్కి, అంతేకాకుండా ఫిజిక్స్ వాళ్ళ సౌత్ ఇండియన్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తప్పకుండా ఇవాళ అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో ఇవాళ అమరావతిలో మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతుంది. రేపు విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. మనం ఇటువంటి ఎన్నో టెక్నాలజీస్ని అందిపుచ్చుకుంటంలో ముందుగా ఈ ప్రాంతవాసులకి ఎక్కువగా దేశ విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే విధంగా, కాంపిటేటివ్ స్పిరిట్స్ మరింత పెరిగే విధంగా నిర్వాహకులు కృషి చేయాలని తెలియజేసుకుంటూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేసుకుంటాం. విజయవాడ విద్యాపీఠ్ is our second offline classroom setup here in Andhra Pradesh. Yesterday, fortunately, we had opened our first branch at Vizag, and today is the opening for the second branch here at Vijayawada. I was just discussing this, with the other media team also, that Andhra Pradesh is the hub of education, right? Especially when we talk about the test preparation in NEET, JEE, and students of foundation courses. So that was our main purpose and reason of planning, our expansion here in the state of Andhra Pradesh. There were many students who, because we were not present here in offline mode, were opting for our online courses, and they were also traveling to other states or cities for the offline coaching support. But now when we have opened our center here at Vijayawada, all those students who are studying from class 8th to 12th, or they have passed their class 12th exam and are looking for NEET and JEE test prep support, or foundation Olympiads and competitive exam support in case of 8th, 9th, 10th students, they can join us in the offline programs courses that we are going to offer here. This is a center wherein we have a capacity of almost 1,000 plus students, and we had actually initiated our operations here couple of months back when we have opened our information center. డిజిటల్లీ క్లాస్ రూమ్స్తో మొత్తం 800 నుంచి 1000 కెపాసిటీకి తగ్గట్టుగా మనం ఈరోజు ఫిజిక్స్ వాళ్ళ ఆఫ్లైన్ సెంటర్ని విజయవాడలో ప్రారంభించడం జరిగింది. నిన్న వైజాగ్లో ఇదే రకమైనటువంటి ఆఫ్లైన్ సెంటర్ని వైజాగ్లో ప్రారంభించాం. ఈరోజు విజయవాడలో ప్రారంభించాం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2 నగరాలలో డే అండ్ రెసిడెన్షియల్ ఆప్షన్స్ ఇస్తూ విద్యార్థులకి నీట్, ఐఐటి +1 +2లో కోచింగ్, అలాగే 8th, 9th, 10th స్టూడెంట్స్ యొక్క ఫౌండేషన్కి ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటల్ ఎక్విప్మెంట్తో, కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నిండి ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లో పిల్లలు క్లాసులు ఒకవేళ తప్పినట్టయితే వారు దూరం నుంచి అయినా కూడా ఇక్కడ రికార్డ్ అయినటువంటి క్లాసుల్ని ఇంటి వద్ద నుంచి కూడా అదే సేమ్ క్లాస్ని వాళ్ళు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఫిజిక్స్ వాళ్ళకి ఆన్లైన్లో ఉన్నటువంటి పిల్లలకి అనుకూలంగా అందుబాటులో ఈ ఆఫ్లైన్ని మనం ఇక్కడ ప్రారంభించాం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటువంటి విద్య కోసం డిఫరెంట్ నగరాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులకి అనుకూలంగా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ 2 నగరాల్లో మన విద్యాపీఠని ప్రారంభించడం జరిగింది. దీంట్లో అడ్మిషన్ కోసం ఆల్రెడీ 350కి పైగా పిల్లలు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. 3వ వారం లేదా 4వ వారంలో మనం మన ఆఫ్లైన్ క్లాసెస్ని మనం ప్రారంభించబోతున్నాం. అలాగే ఎన్సాట్ ఎగ్జామ్లో చాలామంది విద్యార్థులకి స్కాలర్షిప్ వచ్చింది.
సాంప్రదాయ వస్త్రాలకు పెట్టింది పేరైన సావిత్రి హ్యాండ్లూమ్స్ విజయవాడలో అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత అన్నారు. మహిళలకు నిండుధనాన్ని ఇచ్చే సాంప్రదాయ చేనేత వస్త్రాలను అందిస్తున్న సావిత్రి హ్యాండ్లూమ్స్ ను విజయవాడ పరిసర ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నా మహిళలకు గౌరవాన్ని ఇనుమడింపచేసేది చీర మాత్రమేనని సరిత స్పష్టం చేశారు. విజయవాడ బందర్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సమీపాన చంద్రమౌళిపురంలో నూతనంగా ఏర్పాటైన సావిత్రి హ్యాండ్లూమ్స్ షోరూంను డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత, రమ, జయతో కలిసి ప్రారంభించారు. అనంతరం షోరూంలో జరిగిన పూజా కార్యక్రమంలోని పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ షోరూం అంతా కలియతిరిగి సావిత్రి హ్యాండ్లూమ్లో ఉన్న చీరలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం డీసీపీ సరిత, రమ, జయ మాట్లాడుతూ హైదరాబాద్లో ఇప్పటికే మహిళల ఆదరణ చూరగొన్న సావిత్రి హ్యాండ్లూమ్స్ విజయవాడలో తమ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చీరలకు ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకుని సావిత్రి హ్యాండ్లూమ్స్ నిర్వాహకులు చక్కని చేనేత వస్త్రాలు, ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలను అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళల మనస్సు దోచుకునే విధంగా ఇక్కడి చీరలు ఉన్నాయని వారు ప్రశంసించారు. ఈ షోరూంను విజయవాడ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం షోరూం నిర్వాహకులు దామెర్ల శివప్రసాద్ దంపతులు మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత వస్త్రాలను అందిస్తున్న తమ సావిత్రి హ్యాండ్లూమ్స్ హైదరాబాద్ లో మహిళల ఆదరణ పొందిందన్నారు. ప్రస్తుతం విజయవాడలో తమ శాఖను ప్రారంభించామని, నాణ్యమైన చేనేత చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు, పట్టు చీరలు తమ వద్ద లభ్యమవుతాయని వివరించారు. 500 రూపాయల నుండి 2 లక్షల రూపాయలు విలువ చేసి చేనేత వస్త్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మహిళలు కోరుకున్న డిజైన్లను సొంత మగ్గాలపై నేయించి ఇస్తామని స్పష్టం చేశారు. అద్భుతమైన, అపురూపమైన నేత ఫ్యాన్సీ పట్టు చీరలు కావాల్సిన వారు బెన్ సర్కిల్ సమీపాన చంద్రమౌళిపురంలో ఉన్న తమ సావిత్రి హ్యాండ్లూమ్స్ ను సందర్శించాలని కోరారు. ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివప్రసాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సావిత్రి హ్యాండ్లూమ్స్తో చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది నాకు. స్క్రీన్ మీద నేను ఎప్పుడు కనపడినా సావిత్రి వారి హ్యాండ్లూమ్సే కట్టుకుంటూ కనిపించాను. 3 ఏళ్ళుగా పూర్తిగా నా మొత్తం చీరలన్నీ కూడా సావిత్రి వారివే. వారు అనుకోకుండా ఒక చిన్న అవకాశం లభించి చక్కగా విజయవాడలో కూడా, అంటే మా ఊరు పక్కనే, బందర్ పక్కనే ఉన్న విజయవాడలో, ఆంధ్రప్రదేశ్కి ముఖ్య నగరంగా ఉన్న విజయవాడలో తమదైన ముద్ర వేయడానికి ఇక్కడ తొలి అడుగు వేశారు. ఇలాంటి మరిన్ని ఎన్నో అడుగులు సావిత్రి హ్యాండ్లూమ్స్ వారు వేయాలని, దినదిన అభివృద్ధిగా వీరి వ్యాపారం, తర్వాత ప్రజలతోటి వీరి అనుబంధము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాతో పాటు సరిత గారు కూడా ఇద్దరం కలిసి షాపు ఓపెనింగ్కి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాసులందరూ సిద్ధంగా ఉండండి. పూర్తి హ్యాండ్లూమ్స్ ఒకే చోట లభించే అవకాశాన్ని శ్రీ సావిత్రి వాళ్ళు మీ అందరికీ అందిస్తారు. తప్పకుండా వీరిని మాతో పాటు హైదరాబాద్ వాసులందరూ ఆదరించారు. విజయవాడ వాళ్ళు కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. సావిత్రి హ్యాండ్లూమ్స్ యాజమాన్యానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సాయితో అండ్ సావిత్రితో నాకు అసలు విడదీయరాని బంధం. ఇదేదో ఒక ఫంక్షన్కి వచ్చిన ఫీల్ అనిపించట్లేదు. మా ఇంట్లో ఫంక్షన్, మాదే ఒక ఓపెనింగ్ అన్న ఒక పర్సనల్ ఫీల్. రమగారు, నేను మా ఇద్దరి కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఏ అకేషన్లోనైనా ఖచ్చితంగా నేను సావిత్రి శారీస్తోనే కనిపిస్తాను. అట్లాగే రమగారు కనిపించే ప్రతి కంటెంట్ కూడా సావిత్రి వాళ్ళ హెల్ప్తోనే, అంటే సావిత్రి వాళ్ళ కట్టసీతోనే మేము ముందుకు వస్తున్నాము. ఏదైనా ఒక చీర కట్టుకుంటే హుందాతనం పెరుగుతుంది అనుకుంటాం కదా, దాంతోపాటుగా ఒక కంఫర్ట్ ఉండాలి, మన శరీరానికి ఒక హాయినివ్వాలి. అది సావిత్రితో ఫీల్ అవుతాము. సో మరిన్ని బ్రాంచులు పెట్టి మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మ్యామ్ సరిత మ్యామ్, మేము ఇన్వైట్ చేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు కూడా స్పెషల్ థ్యాంక్స్ టు సరిత మ్యామ్. విజయవాడ ప్రజలు చాలా చైతన్యవంతులు. అంటే మొదటి నుండి కూడా చాలా ఒక అద్భుతంగా ఆలోచిస్తుంటారు. వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇక్కడ లేవని కాదు, నేను దేశం నలుమూలల నుండి ఒకే చోట హ్యాండ్లూమ్ శారీస్ పెట్టడానికి ఇక్కడ ఒక అద్భుతంగా నేను ప్లేస్ అనుకున్నాను. అందుకని అంటే ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్ బ్రాంచ్లో ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రజలు నా షాప్కి వచ్చి చాలా పర్చేజ్ చేస్తున్నారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకనే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని చాలా ప్రెస్టీజ్గా తీసుకొని చాలా కష్టపడి ఈ బ్రాంచ్ ఈరోజు మీ ద్వారా ఓపెన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హ్యాండ్లూమ్ శారీస్ ప్రతి స్టేట్లో తయారయ్యే పట్టు, కాటన్, ఫ్యాన్సీ
అన్ని రకాలు మన ట్రెడిషనల్ శారీస్ అంటే పురాతనమైన మన సంస్కృతి దానికి సంబంధించిన మొత్తం ప్రతి శారీలో ఉట్టిపడేట్టుగా నేను చాలా వరకు తయారు చేయిస్తాను. కొన్ని ఆర్డర్ ఇచ్చి తయారు చేయిస్తాను. అవన్నీ కూడా వీవర్ ప్రైస్గా ఇక్కడ పెడతాను, ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి అందుబాటులో రావాలి. సాంప్రదాయానికి మహారాణి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఒక నినాదంతో దామెర్లాస్ సావిత్రి హ్యాండ్లూమ్స్ అండ్ శారీస్ ఆల్రెడీ హైదరాబాద్లో 2 అవుట్లెట్స్ సక్సెస్ఫుల్గా 3 years సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఈరోజు విజయవాడలో కూడా కొత్త అవుట్లెట్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి శారీస్ చాలా అంటే ప్రజలకి మగువలకి చాలా మనసుకి హత్తుకునేలాగా ఉంటుంది అని ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే పేరుతోటి ఈ దామెర్లాస్ సావిత్రి శారీస్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఓపెనింగ్. ఈ దామెర్లాస్ సావిత్రి ఓనర్స్ యాజ్ వెల్ యాజ్ మొత్తం సిబ్బంది టీం అందరికీ, ఫ్యామిలీ అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దామెర్లాస్ సావిత్రి శారీస్ విజయవాడలో కూడా అద్భుతంగా రన్ అవ్వాలి, మగవులందరి మనసు దోచుకోవాలి, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్ అనే ఆ నినాదం నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు దామెర్లాస్ శారీస్, ద క్వీన్ ఆఫ్ ట్రెడిషన్. అందరూ మా షాప్కి వచ్చి మంచి మంచి చీరలు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. అంతా హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి మేడం, చక్కగా చేనేత వేసిన వాళ్ళే. 500 నుంచి 2 lakhs దాకా చెప్పారు సారు. 60 ఉంటాయి, పొందూరు కాది అన్నీ. మీకు కావాల్సిన డిజైన్ కావాలన్నా నేర్పించి ఇస్తారు. మీరు వచ్చి అందరూ చూసి మీకు కావాల్సిన డిజైన్ కూడా నేర్పించి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ రంగంలోనే కాక వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, జలవనరుల వినియోగం తదితర రంగాల్లో అనేక నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా పలు యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో క్వాంటమ్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. హెల్త్ యూనివర్సిటీ సమీపానున్న హోటల్లో జరిగిన ఈ సదస్సులో ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సదస్సు అనంతరం పూర్వ అధ్యాపకులు రత్నరాజు, పూర్వ విద్యార్థులు ఏ వీరయ్య, గడ్డం బాపిరాజు తదితరులు మాట్లాడుతూ రాజధాని నగరమైన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని వారు ప్రస్తావించారు. క్వాంటమ్ టెక్నాలజీ అన్ని రంగాల్లో అధునాతన ప్రయోగాలకు అవకాశం కల్పిస్తుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, మందుల తయారీ, జలవనరుల వినియోగం వంటి అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో భౌతిక శాస్త్రానికి ఎంతో విశిష్టత ఉండేదని, ఇటలీ, జర్మనీ వంటి దేశాల నుంచి సైతం పరిశోధకులు ఇక్కడకు వచ్చి అభ్యసించేవారని తెలిపారు. ఆ పరిస్థితి ప్రస్తుతం లేదని, కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్తో భౌతిక శాస్త్ర విభాగం నిర్వహణ వల్ల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన రీతిలో క్వాంటమ్ వ్యాలీ ఫలప్రదమైన ఫలితాలను ఇస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమ్మిట్ లో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆంధ్ర యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. క్వాంటమ్ అగ్రికల్చర్, క్వాంటమ్ కంప్యూటర్స్ ఏంటి అడ్వాంటేజ్ అంటే it uses qubits which can be superposed in many ways, and when you make complex calculations, it gives correct kind of results. It examines the floor humidity, what kind of manures can it take, how much of water should be given. All these quantities will be optimized. Exactly, optimized అంటే ఏది ఎంత కావాలో అది క్యాలిక్యులేట్ చేసి ఆ మేరకే దాన్ని రిసీవ్ చేసుకొని పంటలు పండించడానికి. అలాగే క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఉపయోగించుకొని సెవెరల్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని తీసుకుని వాటిని ఆప్టిమైజ్ చేసి దానిలో నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్కి కొత్త డ్రగ్స్ కనుగొనడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాంటమ్ మెకానిక్స్కి, క్వాంటమ్ ఐడియాస్కి తావివ్వాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత కన్వీనియంట్గా లేవు. చాలా యూనివర్సిటీస్లో సరైన ప్రొఫెసర్స్ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు 36 మంది ఉండే డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఒక్కరున్నారు, ఆ మేడం గారే. ఆమె హెడ్, ఆమె ప్రొఫెసర్, ఆమె అన్ని సబ్జెక్ట్స్ని టీచ్ చేయాలంటే అది సరైన పద్ధతి కాదు, యూనివర్సిటీని రన్ చేసే విధానం కాదు. అందుచేత కళ్ళు తెరిచి పూర్వకాలం ఒక ఖాళీ ఏర్పడిందంటే వెంటనే అడ్వర్టైజ్ చేసి ఆ ఏరియాలో ఏ ఏరియాల నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయన, దాన్ని మళ్ళీ ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్న దాన్ని ఉపయోగించి అడ్వర్టైజ్ చేసి కొత్త ప్రొఫెషన్ తీసుకునేవాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ఆలంని క్వాంటమ్ సమ్మిట్ అని ఈరోజు మన విజయవాడలో మన దాదాపు 5.5 దశాబ్దాల ఆలంని అంటే పూర్వ విద్యార్థులు అందరూ కలిపి ఒక క్వాంటమ్ సమ్మిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గురువు గారు ప్రొఫెసర్ ఆర్డి రతన్ గారు హాజరయ్యారు. మరి వారితో పాటు మా గురువులందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి 6 దశాబ్దాల పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా క్వాంటమ్ సమ్మిట్ అనేది మనం టాపిక్ తీసుకుని ఇది అందరికీ వెళ్ళాలి. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భౌతిక శాస్త్ర విభాగం యొక్క ఔన్నత్యం ఇంకా పెరగాలని చెప్పి దాంట్లో మరి ఈ రోజున చూసినట్లయితే రిక్రూట్మెంట్స్ లేక మరి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మరి యూనివర్సిటీలో ఒకే ఒక్క అధ్యాపకులతో యూనివర్సిటీ నడుస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని యూనివర్సిటీలన్నీ కూడా మరి స్ట్రెంగ్తన్ చేయాలని చూస్తున్నారు. మరి ఆ ప్రభుత్వాలన్నీ కూడాను మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కానీ స్టేట్ గవర్నమెంట్ అయితే కానీ మరి స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి స్పెషల్గా ఫోకస్ చేసి ఉన్నత విద్యారంగాన్ని మరి మా మంత్రి గారు నారా లోకేష్ గారు విద్యామంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు వాళ్ళు కూడా ఎంతో రిక్రూట్మెంట్ చేయాలని లీగల్ ఇష్యూస్ లేకుండా చూడాలని ఎంతో కష్టపడి చేస్తున్నారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరం కలిసి ఏర్పాట్లో భాగంగా ఈరోజు అందరం కలవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీలోకి వెళ్తున్న క్రమంలో దానికి మూలమైన క్వాంటమ్ ఫిజిక్స్, దానికి ఉన్న ఫౌండేషన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అని ఒకటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారి చేత. కానీ అదే క్వాంటమ్ అనే దాని మీద ఎన్నో పరిశోధనలు చేసిన మా గురువులు చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ క్రమంలో వీళ్ళందరి ద్వారా ఈ సమాజానికి లేకపోతే రేపటి టెక్నాలజీకి కానీ ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఆ యొక్క గొప్ప పరిశోధనల్ని ముందు తీసుకురావాలన్న ఉద్దేశంతో మా గురువు గారు చీఫ్ గెస్ట్గా ఆయన యుఎస్ఏలో మిచిగాన్ యూనివర్సిటీలో 1973లోనే పిహెచ్డి తీసుకున్నారు. దాదాపు ఒక నోబెల్ బహుమతి తీసుకోవాల్సిన ఆ స్థాయి పరిశోధకులు. అలాంటి ప్రొఫెసర్ని ఇదే రాజధానిలో మనం అమరావతి అనుకున్న రాజధానిలో అలాంటి ప్రొఫెసర్ చేస్తా కొంత నాలెడ్జి లేకపోతే మేమందరం కలిసి ఉన్నాం, ఈ క్వాంటమ్ అనే దాని మీద ఉన్నామని తెలియజేయడానికే భాగంగానే మా ప్రొఫెసర్లతో, దాంతోపాటు మా ప్రొఫెసర్లే కాదు 1973 బ్యాచ్ అలాంటి ఇస్రో నుంచి డిఆర్డిఓ నుంచి ఇట్లా వాళ్ళు అందరూ కూడా వచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తెలియజేసేది ఏంటంటే, అయ్యా ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అనేది చాలా బలమైనది, మీరు ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ మీద ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రొఫెసర్ల యొక్క గొప్ప పరిశోధనల్ని వాళ్ళ ఆలోచనలు కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.